హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ టమాటా చింతపండు గొజ్జు చేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఎప్పుడు నాన్ వెజ్ తిని లేదంటే కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికోసం అయితే ముందుగా వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు కడిగేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక స్టాండ్ మీద పెట్టుకొని పచ్చిమిరపకాయలు అయితే తొందరగా కాలిపోతాయి కాబట్టి పచ్చిమిరపకాయలను తొందరగా తీసేసుకోవాలి. తర్వాత వంకాయ టమాటాలు పెట్టుకునేసి ఒక 2 to 5 minutes పాటు బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకునేసి అందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా నీళ్ళు వేసుకొనేసి అందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన పచ్చిమిరపకాయలు అలాగే వంకాయలు టమాటా ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి పైన బ్లాక్గా ఉండే పొట్టు అంతా తీసేసుకోవాలి. మీకు ఇందులోకి కావాలంటే కొద్దిగా ఎర్రగడ్డ కూడా కాల్చేసి తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేను పచ్చివే తీసుకుంటున్నాను ఎర్రగడ్డలు. ఇలా వంకాయలకి బాగా పొట్టు తీసేసుకున్న తర్వాత అలాగే టమాటా కూడా తీసేసుకునేసి ఇలా అంతా బాగా తీసేసుకునేసి ఒక పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు తీసుకునేసి పొట్టు తీసుకున్న వంకాయల్ని అలాగే టమాటా పైన ఇంకా ఏమన్నా నల్లగా డస్ట్ ఉంటే దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు అలాగే ఉప్పు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత చింతపండు తొక్కు తీసేసుకోవాలి. తొక్కు తీసేసాక ముందుగా కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా బాగా పిండేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా పిండేసుకున్న తర్వాత వాటిని కూడా బయట తీసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు అలాగే టమాటాలు బాగా మెదిపేసుకోవాలి. మీకు వీలైతే చేతితో మెదిపేసుకోండి, లేదంటే స్మాషర్ ఉంటే స్మాషర్తో కూడా మెదిపేసుకోండి. బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఏమైనా కొద్దిగా సాల్ట్ ఏమైనా కొద్దిగా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇవి వేసుకునేసి ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ముద్దలేకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా కూడా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.